హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకున్నాను. సో ఏంటి అని చెప్పి అయితే నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఏ కాలేజ్కి వస్తుంది, ఏ కాలేజ్కి రాదు, ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో నేనైతే ఇందాక మీకు ఒక వీడియో చేశాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. ఆ వీడియోలో చెప్పాను ఏంటంటే నాకు ఇలా వస్తుందని చెప్పి నాకు అర్థమైంది, కానీ క్లారిటీగా అయితే నాకు తెలియదు అని చెప్పి నేను చెప్పాను. కాకపోతే మాకు తెలిసిన ఐసెట్లో వర్క్ చేసే ఆయన నాకు గుర్తొచ్చాడనమాట. గుర్తొస్తే నేను కాల్ చేసి అడిగాను. సో ఈ పాయింట్కి ఏంటి అనేది స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని చెప్పి అడిగితే ఆయన చెప్పింది ఏంటి అని చెప్పి నేను క్లారిటీగా అయితే ఇప్పుడు చెప్తాను. సో నాకు అది అర్థమైంది, కానీ నాకు ఇంకా డౌట్ఫుల్ ఉండే. కానీ మీకు అదే చెప్పాను నేను. అప్పుడు ఏం చెప్పానంటే ప్రైవేట్ కాలేజ్కి కూడా ఇస్తారు అన్నట్టు చెప్పాను. అంటే అది జస్ట్ నార్మల్గా చెప్పాను, ఏంటి ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వచ్చు అన్న విషయం చెప్పాను. అంటే అది పక్కా కాదు, కానీ ఇవ్వచ్చేమో అని చెప్పాను. సో ఇప్పుడైతే మీకు షూరిటీగా ఒక అప్డేట్ పక్కాగా అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే పక్కా, ఇంకా దీంట్లో అయితే చేంజ్ చేసేదైతే ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోండి, మనకి అఫీషియల్గా అయితే ఏపీ ఐసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. ఈ పాయింట్ అయితే ఇందాక చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, చూసుకోండి. ద గవర్నమెంట్ జియో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 18/6/2024 ఓకే ఆర్డర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ the post matric scholarships and post matric scholarships scheme shall be applicable only to the students admitted under convener quota in the post graduations programs or courses offered by the state funded universities and government degree and PG colleges in the state of Andhra Pradesh from 2021-22. ఈ పాయింట్కి అర్థం ఏంటి అంటే 2021-22. సో నాకు ఇదే డౌట్ వచ్చి నేనేమనుకున్నానంటే ఫస్ట్ మీకు అప్పుడు చెప్పాను, సో ప్రైవేట్ కాలేజ్ కూడా రావచ్చేమో అన్నట్టు చెప్పాను. కానీ అయితే అది కాదు, కన్ఫర్మ్ కాదని చెప్పి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. సో ఓవరాల్గా ఏంటి అంటే 2021-22 అప్డేట్ ప్రకారం ఏంటి అంటే మీకు 2021-22 ఆ టైంలో ఎలా అయితే మనకి ఉందో, ఎలా అయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేనికైతే ఉన్నాయో వాటికే వస్తుంది, వాటికే అప్లికబుల్ అవుతుందే తప్ప సో ఏది చేంజెస్ లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఓవరాల్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మాత్రమే, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్, అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనుకోవచ్చు, స్కాలర్షిప్ అయితే స్కాలర్షిప్ అనుకోవచ్చు. అది ఓన్లీ గవర్నమెంట్కి రిలేటెడ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి అండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సెల్ఫ్ ఫినాన్స్కి, జనరల్కి అండ్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి మాత్రమే అప్లికబుల్. ఇది 2021లో కూడా అప్పుడు జియో ఇలాగే పాస్ చేశారు, ఇప్పుడు కూడా అదే అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సేమ్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో, ఆ ముందు ఇయర్ ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అంతే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? ఈ పైన పాయింట్ అర్థమైందా? సో కింద ఏమంటున్నారు, ద అబో ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ద అబో పైన చెప్పింది ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ టు ది స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా ఐదర్ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ మోడ్ ఇన్ ది ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ ఆర్ పీజీ కాలేజ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2001-2020 ఫ్రెష్ అడ్మిషన్స్. సో ఇదేం చెప్తున్నాడంటే మీకు ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు కదా, ప్రైవేట్ కాలేజ్కి కానీ లేదంటే ప్రైవేట్ కాలేజ్కి కానీ ఏమంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అసరం యూనివర్సిటీస్, అవి అటానమస్వి అవి ఉంటాయి కదా, అలాంటి వాటికి దేనికి కూడా స్కాలర్షిప్ రాదు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? అది ఆ ప్రైవేట్ కాలేజ్లో రెగ్యులర్గా సీట్ వచ్చినా మీకు రాదు. సెల్ఫ్ ఫినాన్స్లో ప్రైవేట్ కాలేజ్లో కూడా కొన్ని కాలేజ్కి సెల్ఫ్ ఫినాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? విజ్ఞాన్ యూనివర్సిటీ లైక్ అలాంటి వాటికి ఉన్నాయి. కొన్ని కాలేజ్కి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, కొన్ని కాలేజ్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి ప్రైవేట్లో. సో వీటికి
ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, నాకు ఇదే డౌట్ వచ్చి నాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి నేను మర్చిపోయాను యాక్చువల్గా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఇది కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఇదే. ఓకేనా, సో ఇది ఓవరాల్గా నేను చదివితే నాకు ఇప్పుడు అర్థమైంది క్లారిటీగా. ఇందాక ఆఫీస్ మైండ్ సెట్లో ఉండి ఏదేదో అర్థం చేసుకున్నా కానీ ఇప్పుడు కానీ క్లారిటీగా దీన్ని చదివితే నాకు క్లారిటీగా అర్థమైంది. ప్లస్ వాళ్ళు చెప్పింది కూడా ఇదే, సేమ్ ఇదే చెప్పారు. సో ఇప్పుడు ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఇంకా అయితే ఏది అయితే ఇంకా చేంజెస్ ఉండదు, ఇంకా చేంజెస్ అంటూ ఏముండదు. ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేసేసారు యాప్సీ వాళ్ళ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఏమని, ఓన్లీ అప్లికబుల్ ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫినాన్స్ కానీ అండ్ గవర్నమెంట్ కాలేజెస్, ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్లో ఎంబీఏ ఎంసీఏ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇంకా ప్రైవేట్ కాలేజ్కి కానీ అటానమస్ కాలేజ్కి కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ అవేటికి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అని రాదు. ఓకేనా, ఇదైతే ఫిక్స్ చేసుకొని ఉండండి. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వచ్చాను, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి గవర్నమెంట్ కాలేజ్కి మాత్రం అప్లికబుల్ అని. సో అదే జరిగింది ఫైనల్గా. ఈ 6th పాయింట్ గురించి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఈ 6th పాయింట్కి మీనింగ్ అయితే ఇది. ఓకేనా, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇది మీకు నిజంగా యూస్ఫుల్ అయి ఉంటే మీరు ప్రతి వీడియోకి కమెంట్ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ సో మీకోసం నేను ఈ కంటెంట్ ఇప్పుడు పెట్టడానికి కూడా మీకోసం మళ్ళీ కనుక్కొని రేపు నాకు కుదరదో నాకు యాక్చువల్గా రేపు మ్యారేజ్కి వెళ్ళే పని ఉంది. సో నాకు ఎందుకో గుర్తొచ్చి నేను వాళ్ళకి కాల్ చేస్తే, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నా కదా, వాళ్ళకి కాల్ చేస్తే నాకు తెలిసిన పర్సన్కి ఆయన చెప్పింది ఇదే, ఓన్లీ అమ్మ వచ్చేది గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే, గవర్నమెంట్ యూనివర్సిటీస్కి గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇంకెవ్వరికి రాదు. ఎవరికి ఇంకా ప్రైవేట్ కాలేజ్కి రాదు, అటానమస్కి కాలేజ్కి కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వాటికి ఏటికి రాదు. ఓకేనా, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మాత్రం వస్తుంది, సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా రాదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంకేమైనా మధ్యలో ఏమైనా చేంజెస్ ఉంటే గవర్నమెంట్ ఏమైనా మారిస్తే ఇంక అప్పుడు ఆలోచించడమే. ఇంకా 99.99% అయితే ఇదే కన్ఫర్మ్, ఏ చేంజెస్ అయితే ఉండవు. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి అండ్ దేనికి మీకు తెలుసు, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్కి. ఓకేనా, సో గవర్నమెంట్ కాలేజెస్కి స్టేట్ యూనివర్సిటీస్కి మాత్రమే అప్లికబుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఇంకా మిగతా వేటికి అప్లికబుల్ కాదు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాయి అని అనుకుంటారు, ఇన్నిసార్లు ఎందుకు అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ రావడానికి. చాలామంది కన్ఫ్యూజన్లో మునిగిపోయారు, బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాని గురించి దీని కింద అయితే నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సర్టిఫికేట్ లేని వాళ్ళు సిచ్యువేషన్ ఏంటని చెప్పి వీడియో చేశాను ఇంతకుముందు. ఆ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు మంచి లింక్ క్లిక్ చేసి చూడండి, అక్కడ మీకు కనబడుతుంది రిజిస్ట్రేషన్ ఎలా ఫోన్లో చేసుకోవాలని. ఇది ఓవరాల్గా అయితే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక ఐడియా వచ్చిందా రాలేదా, ఒక కన్ఫర్మేషన్. ఇదైతే డ్యామ్ షూర్ ఇంకా కన్ఫర్మేషన్ ఇదే, ఎందుకంటే డీటెయిల్ నోటిఫికేషన్లోనే వాడు పాయింట్ మెన్షన్ చేశాడు. మీరు కావాలంటే ఆ డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని 6th పాయింట్ చదవండి. 6th పాయింట్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది నేను మీకోసం కనుక్కున్నాను, వాళ్ళకి ఫోన్ చేశాను, కనుక్కున్నాను ఇది. సో రేపు కుదిరితే నేను యాప్సీ ఆఫీస్కి వెళ్తాను. యాప్సీ ఆఫీస్కి వెళ్ళి మీకు యాప్సీ ఆఫీస్ని అయితే చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ పెట్టండి, వాటి గురించి కూడా అడుగుతాను. ఓకేనా, మ్యాథ్స్ అయితే నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు అనుకుంటున్నాను, ఎంతో కొంత నాకు తెలుసు. నాకు ఎందుకంటే అనుభవం ఉంది, నా యూనివర్సిటీలో నేను ఎంబీఏ పూర్తి చేసుకుని అలాగే లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. సో ఇది ఫైనల్గా అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ పీజీ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఉంటే వాటికి మాత్రమే అప్లికబుల్. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ సెట్లో. ఇది అఫీషియల్గా రిలీజ్ చేశారు, ఇంకా అంతే, అఫీషియల్లీ రిలీజ్డ్, ఇంకా మైండ్లో పెట్టుకోండి. సో మీకు ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీరు కింద కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.